అపవాది ఎప్పుడు పొంచి ఉన్నాడండి మన పైన నేరాలు మోపుతానికి, మన మీద కొండాలు చెప్తానికి, మన మీద తప్పుడు అబద్ధ సాక్ష్యాలు చెప్తానికి, తప్పుడు సాక్ష్యాలను తెలియజేస్తానికి, మనల్ని అణుచివేస్తానికి, మనల్ని అపరాధ భావంతో నింపుతానికి, టు మేక్ అస్ ఫీల్ గిల్టీ. ఇస్ దర్ ఎనీబడి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫీలింగ్ గిల్టీ? డోంట్ షో మీ యువర్ హ్యాండ్, యూ టెల్ గాడ్ హియర్ ఐ యామ్, గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. ఎందుకంటే చాలాసార్లు వీ ఫీల్ ఇన్సెక్యూర్, వీ ఫీల్ గిల్టీ బేస్డ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్. నేను చేయాల్సింది చేయలేదు, ఎందుకంటే గత వారం అంతా వాక్యం అయిన తర్వాత ఎంతో నిర్ణయాలతో ఇక్కడ నుండి వెళ్ళి ఉంటారు. నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, అన్నీ ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ వెళ్ళి చూస్తే ఈ వారం అంతా టర్బులెన్స్ లాగా, అంత ఘోరంగా, దేవునికి సమయం లేకుండా, దేవునితో సరిగా లేకుండా, లేకపోతే ఏదో చేయకూడని తప్పు చేసి, లేకపోతే చూడాల్సిన దృశ్యాన్ని చూసి, ఏదో ఒక దానితో ఆ మోసపోయి, ఎవరి ద్వారాగానో మోసపోయి, ఏదో ఒక మాట అనకూడదు అని, ఏదో ఒక లోపం. ఐఎమ్ టెల్లింగ్ యూ, వీ ఆల్ హ్యావ్ అ వీక్నెస్, వీ ఆల్ హ్యావ్ మిస్టేక్స్. ఎవరైనా సరే ఐఎమ్ 100% రైట్, ఐఎమ్ ఆల్వేస్ 100% గుడ్ అంటే యు ఆర్ అ ఫూల్. దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్. నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్తుంది. మన అందరిలో పోరాటాలు ఉంటాయంట. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 17వ వచనం నుండి 21 వరకు ఒక్కసారి వేగంగా చదివితే, ఇప్పుడు కావున ఇకను దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని. ఏంటి చేయనది? తప్పు, చేయకూడనిది, పడిపోయినది, ఏదైతే నో విచ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు, అది చేసింది నేను కాదు. ఎవరంట? నా యందు నివసించు పాపమే. అంటే మన అందరిలో నివసిస్తున్న పాత ఆదాము స్వభావమే. ఇంకా చదవండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నా నివసింపదని, శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఐ నో ఇట్. ఇంకా మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. ఏంటంట? మంచి చేయాలనిపిస్తుంది అయ్యా, మంచి చేయలేకపోతున్నాను అయ్యా. మంచిగా జీవించాలని ఆశ ఉందయ్యా, మంచిగా జీవించలేకపోతున్నానయ్యా. గో హెడ్. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడును చేయుచున్నాను. ఏంటంట? చేయాల్సింది చేయకపోయినా గమ్మున ఉంటే పర్వాలేదు, కానీ చేయాల్సింది చేయట్లేదంట, చేయకూడదు చేస్తున్నాడంట. అదే మానవ స్వభావం. వీ డోంట్ డూ వాట్ వీఆర్ సపోజ్ టు డూ, యెట్ వీ స్టిల్ డూ వాట్ వీఆర్ దౌ షల్ నాట్. అక్కడికి వెళ్ళిపోతాం. ఈ ఫలము తినొద్దన్న రోజున అది తినకుండా వేరే ఏదైనా చేసుకుని ఉన్నా పర్వాలేదు, కానీ ఏది చేయొద్దంటామో అదే చేస్తాం. అదే పడిపోయిన ఆదాము స్వభావం. ఈ రోజు కూడా మనమందరం దాంతోనే పోరాటం. మనం చచ్చేంత వరకు ఈ పోరాటం పోరాడాల్సిందే అండి. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, ఈ సత్యం జ్ఞాపకం చేసుకోండి. దెర్ ఇస్ నో ఏజ్ డిఫరెన్స్ ఇన్ హియర్. బికాజ్ ఈ వారంలో నాకు వచ్చే ప్రార్థన భారాలు చూసినప్పుడు చాలా మందిలో ఎలాంటి తలంపులు కలుగుతుంది. ఇంకా అంతేనా, ఇంకా అవునా, ఇంకా నాకు కుదరదా, ఇంకా నేను చేయలేనా, ఇంకా నాకు శక్తి లేదా. రిమెంబర్, యూ కెనాట్, యూ నీడ్ ద హెల్పర్. ఎవరు కావాలి మీకు? సహాయకుడు కావాలి. ఆ సహాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సహాయకుడు పరిశుద్ధాత్ముడు ఉంటే మాత్రమే నీకు శక్తి ఉంది, నీవు చేయవలసింది చేయగలుగుతావు, నీవు నడవలసిన త్రోవలో నడవగలుగుతావు. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడేమో కానీ కొన్నిసార్లు నీవు చేయాలి. కాబట్టి ద చాయిస్ ఇస్ యోర్స్. పరిశుద్ధాత్ముడు సహాయాన్ని ఇస్తాడు, సలహాన్ని ఇస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో మనం అటు ఇటు తొట్టెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడంట. నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు చూసింది తప్పు, నువ్వు జరిగించింది తప్పు. వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇస్ రాంగ్. కన్విక్షన్. ఆ కన్విక్షన్ మంచిది, ఆ కన్విక్షన్ ఉండాలి. మనకి మనస్సాక్షి పని చేయాలి. అంటే మనస్సాక్షికి పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తేనే అవును నేను తప్పు అని ఒప్పుకుంటాం. మనంతటా మనం తప్పును ఒప్పుకోము. కాబట్టి మనం గమనించుకోవాలి, పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉండి మనల్ని ప్రతి విషయంలో హీ హ్యాస్ టు గైడ్, హీ హ్యాస్ టు కంఫర్ట్, హీ హ్యాస్ టు కౌన్సిల్. ఆయనకి 2 పేర్లు చెప్తారు బైబిల్లో. అలా పారాక్లిటస్ అన్నప్పుడు యూ టాక్ అబౌట్ అ కౌన్సిలర్, విచ్ మీన్స్ అ లాయర్, అడ్వకేట్, అండ్ ఆల్సో ఎ కంఫర్టర్, విచ్ మీన్స్ ఆదరణకర్త అని రాయబడి ఉంటుంది తెలుగులో. అంటే నిన్ను ప్యాంపర్, పర్వాలేదులే, ఇట్ ఈస్ ఓకే, యూ కెన్ డూ ఇట్, విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్, దీంట్లోంచి బయటకు వస్తాము, ఇది పోరాడగలుగుతాము, దేవుడు చేస్తాడు, నీ వల్ల జరిగిస్తాడు దేవుడు, నీ ద్వారా జరిగిస్తాడు దేవుడు. ఇట్స్ ఎ కంఫర్టర్. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి, ఈరోజు అపవాది దేవుని ప్రజల్ని భయము, భీతి, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, పిరికితనంతో వెళ్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో రాస్తున్నాడు అనేది ఒకసారి గమనించాలండి. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును. దేని గురించిన వాగ్దానము?
జీవము గురించిన వాగ్దానమును బట్టి ఆ. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి. See, I have a promise, I have a covenant, I have a word. That promise is life, నిత్య జీవము. నాకు ఒక అధికారం ఉంది, నాకు ఒక కవెనెంట్ ఉంది, నాకు ఒక చెక్ ఉంది, నాకు ఒక వ్యాలిడేషన్ ఉంది, నాకు ఒక పోస్టింగ్ ఉంది, నిత్య జీవము. అందులో దేవుని ద్వారంగా, యేసు ద్వారంగా నీకు ఏమని తెలియజేస్తాడు? కిందకు చూస్తే అక్కడ తెలియజేస్తాడు 3 విషయాలు. ఏంటంట? కృప, యేసు నుండి కరుణ, కనికరము, సమాధానము. అంటే తిమోతి ఏదో ఒక పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడ ఆయన ఉన్న పరిస్థితుల్లో నీకు కృప అని చెప్తున్నాడు, నీకు కనికరం అని చెప్తున్నాడు, నీకు సమాధానం కలుగును గాక అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ అన్ గ్రీటింగ్ లెటర్, ఇట్ ఈస్ అ కంఫర్టింగ్ లెటర్, ఇట్స్ అ స్ట్రెంథనింగ్ లెటర్. ఎందుకంటే అక్కడ నుండి కిందకి చదివితే దేవుడు మీకు పిరికి తన ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్ముడు ఆత్మనిచ్చాడు. అంటే భయపడద్దు, పిరికితనాన్ని ఇవ్వలేదు దేవుడు నీకు. భయపడుతున్నావు తిమోతి, భయపడద్దు, నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికి వారికి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తి హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ క్రూయల్ ఎంపరర్ నీరో. ఆ నీరో ఎంత దరిద్రమైన వ్యక్తి అంటే క్రైస్తవులందరూ కట్టి తీసుకురండి, మన ఆడిటోరియంలోకి తీసుకురండి, సింహాలను వదులుతాడంత లోపలికి. క్రైస్తవులందరూ బిడ్డలు తీసుకుని, తల్లి బిడ్డను తీసుకుని పరిగెడతా ఉంటే కేకలు వేస్తా, విజిల్ వేస్తూ ఉంటాడంట. క్రౌడ్ అందరూ చీర్ చేస్తూ ఉంటాడంట. అక్కడ మాంసం తినడానికి సింహాలు పడి చంపుతూ ఉంటే, మీరు మాంసాలు తింటారంట కదా, ఇదిగోండి అని పాటలు పాడుకునేవాడంట, తన పాటలు పాడుకునేవాడంట. అదే రీతిగా ఎంతోమంది నేను చంపించేవాడు. క్రైస్తవులందరినీ ముద్దులకి కట్టి గడ్డి వేసి కింద కాల్చి వేసేవాడు. నిజంగా అంటే నేరుగా కాదు. కానీ ఒకటి ఆయనకి ఆశ్చర్యం అయ్యేది ఏంటంటే, ప్రతిసారి ఆయన చచ్చిన వారి ముఖాలకి చూస్తానికి వెళ్ళినప్పుడు ఆ ముఖాల్లో ఒక కళ ఉండేదంట. ఆ కళ చూసినప్పుడల్లా ఈయనకి వికారం అయిపోతాడంట. హౌ కెన్ దిస్ పీపుల్ విత్ పెయిన్ అండ్ టార్చర్ బీ సో ప్లెజెంట్? అరే, నొప్పిలో ఉన్నవాడు ఎలా చచ్చేటప్పుడు ఇలా ప్రశాంతంగా ఉంటాడు, ఎలాగ అలా మహిమ కనబడుతుంది మొహం మీద అనేవాడంట. అర్థమయ్యేది కాదు. అలాంటి పరిస్థితుల్లో తిమోతి ఉన్నాడండి. అది తిమోతి ఉన్న టైం. తిమోతి ఎవరు? ఈజ్ నాట్ జస్ట్ అ పాస్టర్, హీ వాజ్ ద యంగెస్ట్ పాస్టర్, డెఫినెట్లీ. నాట్ జస్ట్ బీయింగ్ కాల్డ్ జస్ట్ ద యంగెస్ట్ పాస్టర్, బట్ ద యంగెస్ట్ బిషప్. ఈజ్ ద యంగెస్ట్ బిషప్. బిషప్ అంటే ఒక ఆలయం కాదు, అనేక ఆలయాల పైన అధిపతిగా ఉన్న వ్యక్తి, నాయకుడుగా ఉన్న వ్యక్తి, అకౌంటబిలిటీ ఉన్న వ్యక్తి. హీఈస్ ద హెడ్ మెనీ ఓవర్. ఆ రోజుల్లో తిమోతి సంఘాన్ని చెప్పేటప్పుడు, ఆయన బిషప్గా ఆయన సంఘాన్ని చెప్పేటప్పుడు, ఆ రోజుల్లో ద బిగ్గెస్ట్ రికార్డెడ్ చర్చ్ దే సే 1 lakh. ఆ రోజుల్లో. ఇప్పుడు అనుకుంటారండి, టార్గెట్ చేయాలంటే ఫస్ట్ చచ్చి ఎవరిని టార్గెట్ చేస్తారు? 5 మంది 10 మందిని చూస్తారా? దెబ్బ చూపాలి. ఇప్పుడు రోమ్ పాఠం చెప్పాలి. రోమ్ చెప్పే పాఠానికి అందరికి భయం కలగాలి. ఎలాగుంటుంది? ఎవరిని కొడతాడు? చిన్నోని కొట్టాడు. హూ ఇస్ ద మేజర్? దే విల్ టార్గెట్ దేర్. అక్కడ తిమోతికి టార్గెట్. తిమోతి గురించి హిస్టరీలో రాసినప్పుడు చెప్తారు ఏంటంటే, వారు పక్కనున్న వారు ఎంతో మంది సేవలు, ఎన్ని పోరాటాలు వచ్చినా నిలబడతామన్న వారందరూ పారిపోయారంట. చాలామంది ఉంటాము తిమోతి, ఎంతైనా శ్రమను నేను పొందుకుంటాం, మేము దేవుని కొరకు నిలబడతామన్న చాలామంది పారిపోయారంట. దే వాజ్ నోబడీ లెఫ్ట్. అలాంటి పరిస్థితుల్లో తిమోతి కూడా భయంతోనే తిరుగుతున్నాడంట. ఎందుకంటే ఆయనను పట్టుకుని చంపే విధానం ఎలాగుంటుందంటే, అందరికీ కనబడాలి, ఇలాగుంటుంది రోమన్ పనిష్మెంట్ అన్నదానికి. సో నౌ వి సీ తిమోతికి పక్కన ఎవరు లేరు, ఆదరణ ఎవరు లేరు, బలపరిచేవారు ఎవరు లేరు. ఓ పక్కన పౌలు లేడు, ఆయనే చెరసాలలో ఉన్నాడు, ఆయనే లేడు. బట్ దెన్ ఈయన బాధ అంతా రాస్తున్నాడు పౌలుకి వార్త వెళ్ళదా? చెరసాలలో ఉన్న వ్యక్తికి ఆయన రాస్తున్నాడు, నా ప్రియ కుమారుడైన తిమోతి, భయపడద్దయ్యా. ఆయన ఫస్ట్ ఎంట్రీ ఆ 2వ పత్రికలో రాస్తున్న ఇంట్రొడక్షన్ చూస్తే, మనము
దీనికి భయపడము. ఎక్కడ ఒకసారి ఇప్పుడు 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానమును బట్టి, జీవము గురించిన వాగ్దానము బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. ఇప్పుడు మనం చూస్తాము ఇక్కడ ఇంగ్లీష్ చదివితే అకార్డింగ్ టు ద ప్రామిస్ ఆఫ్ లైఫ్. అక్కడ చూసినప్పుడు దే యూస్ అ గ్రీక్ వర్డ్ కట. ఆ మాట కట అనేటప్పుడు డామినేటింగ్ అని ఉంటుంది. అప్పటికి భయం డామినేషన్ ఏంటంటే, వారు ఇదిగో రోము చంపేస్తుంది, రోము క్రైస్తవులు లేకుండా తుడిచిపడేస్తానికి సిద్ధపడింది, రోము క్రైస్తవులందరిని నాశనం చేస్తానికి రెడీగా ఉంది, రోమ్ అంతా కలిసింది ఒకేసారి అన్న రకంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు రాస్తున్నాడు, భయపడొద్దు తిమోతి, నేను పౌల్ని, an apostle of Jesus Christ by the will of God. దేని బట్టి? అకార్డింగ్ టు ద ప్రామిస్ ఆఫ్ లైఫ్. మనకి జీవము, నిత్య జీవము వాగ్దానం ఉంది. మనకి వాగ్దానం ఉంది. ఇక్కడ వాగ్దానం ఉందండి మీకు? ఎంతమందికి నిత్య జీవం వాగ్దానం ఉందో చేతులు ఎత్తి ధైర్యంగా హల్లెలూయా చెప్తారా? మీరు దేనికి భయపడాల్సిన అవసరం లే. మిగతా వారు ఆలోచించుకోండి. ఆ వాగ్దానాన్ని పొందుకుంటారో భయంలో బ్రతుకుతారో. బికాస్ ఆ వాగ్దానం లేనిది ధైర్యం లేదు. ఆ వాగ్దానం కలగకుండా, ఆ వాగ్దానం పొందకుండా, ఆ వాగ్దానం నమ్మకుండా యూ కెనాట్ లివ్ బోల్డ్లీ. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ఫియర్. భయమే వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన తెలియజేస్తాడు, అకార్డింగ్ టు ద ప్రామిస్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయన అలాంటి భయ పరిస్థితుల్లో ఆయన రాస్తున్నాడు ఏమని? నీకు కృప, కైరోస్, నీకేంటి? కరుణ, కనికరము, నీకు కనికరము, మర్సీస్ టు యూ. అండ్ దెన్ నీకేమన్నాడు? నీకు షలోమ్, నీకు సమాధానం కలగాలి. అక్కడ వివరిస్తూ వస్తున్నాడు, భయపడొద్దు, పిరికోడుగా మారొద్దు. భయం అనేది ఒక వాతావరణం, అపవాది నీ బట్టలు కలుగు చేసేది. ఇట్ ఈస్ అన్ అట్మాస్ఫియర్, ఇట్ ఈస్ అ స్పిరిట్ దట్ ఈస్ వర్కింగ్. ఆ ఆత్మ నీలోకి రాకపోతే నీ చుట్టూ పనిచేస్తుందంట. ఈరోజు నీవు క్రైస్తవుడు అన్నంత మాత్రాన భయం నీ దగ్గర రాదు అని చాలామంది మాట్లాడతారు. అలా కాదు, నీ చుట్టూ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది విశ్వాసాలు అన్నవారు కూడా భయం అన్న ఆత్మ ద్వారంగా బెదిరించబడుతున్నారు. ఏదో ఒక స్థలంలో ఇంకా నాకు అవ్వదు, నాకు కుదరదు, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను జీవించలేను, ఇంకా ఇది నాశనమే. చూసి అలాంటి భయం అన్న పరిస్థితుల్లో యు సీ ద స్పిరిట్ నీ చుట్టూ, నీ మైండ్ని టార్చర్. అందుకని సర్వాంగ కవచం ధరించుకో. అందుకని ఎఫీసీ సంఘానికి రాస్తున్నాడు. ఎఫీసీ సంఘపు బిషపే తిమోతి. ఎందుకంటే మనం చూసినప్పుడు రోమన్ అధికారంలో ఉన్నప్పుడు మేజర్ ప్రామినెన్సెస్ చూసినప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ ప్రామినెన్స్ వాజ్ ఎఫిషియన్స్. ఎఫీసీ ప్రాంతము, ఎఫీషియల్ ప్రాంతము. ఆ ఎఫీసీ ప్రాంతంకే అక్కడ బిషప్ ఉన్నాడు తిమోతికి పర్సనల్గా రాసిన లెటర్, తిమోతికి రాసిన పత్రిక 1, తిమోతికి రాసిన పత్రిక 2. కానీ సంఘానికి రాసిన పత్రిక చూసినప్పుడు ఎఫీసీలకు రాసిన పత్రిక రాస్తున్నాడు. అందుకని ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంకి వచ్చేటప్పుడు చెప్తున్నాడు ఏమని? సర్వాంగ కవచాన్ని ధరించుకో. మీరు పోరాడేది మనుషుల్ని కాదు, మాంసంని కాదు, కనబడని శత్రువుని పోరాడుతున్నారు. జాగ్రత్తగా ఉండు. ఈరోజు భయం అనే ఆత్మ ఎంతోమందిని వెళ్తుంది. మనకి పరిశుద్ధాత్మ లేకపోతే మాత్రం మనకి సహాయం లేదండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అనేటప్పుడు ఆయన ఆదరణకర్త, హీస్ అ హెల్పర్ అనేటప్పుడు నేను గమనించింది బైబిల్ నుండి 5 మేజర్ కైండ్స్ ఆఫ్ హెల్ప్ దట్ హీ డస్. వెన్ యూ సే ఈజ్ అ హెల్పర్, హీస్ అ లవింగ్ హెల్పర్. ప్రేమించే సహకారి ఆయన. స్నేహితుల్లాగా, ప్రేమికుల్లాగా నీకు ప్రేమతో సహాయం చేస్తాడంట, ప్రేమతో నీ పక్షాన నిలబడతాడంట. పరిశుద్ధాత్ముడు అని చెప్పినప్పుడు ఆయన నమ్మదగిన వ్యక్తి. హీఈస్ అ ఫెయిత్ఫుల్ హెల్పర్. ఎవరు విడిచిపోయినా ఆయన విడిచిపోడు. ఆయన ఆత్మ మన నుండి తీసివేయకూడదు అన్న ప్రార్థన మనలో ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే మనం తప్పు చేసేటప్పుడు మనల్ని ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడే. కానీ ఆయన కార్యము దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా, ఈవెన్ దో వీఆర్ ఫెయిత్లెస్, హీ స్టిల్ ఫెయిత్ఫుల్. దట్ ఈస్ అ పాయింట్. మనలో విశ్వాసం తక్కువ ఉన్నా కూడా ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు అండి. ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు, అన్ని కాలంలో తోడు నేను నడిపించే దేవుడు. పరిశుద్ధాత్మ సహాయం అనేటప్పుడు మూడోది చూస్తే ఆయన మనుషుల్లాగా కాదు. ఈజ్ నాట్ అ మ్యాన్. ఈజ్ నాట్ అ మ్యాన్, సో యూ డోంట్ థింక్ లైక్ అ మ్యాన్. హీ డస్ నాట్ థింక్ లైక్ అ మ్యాన్. హీఈస్ వైజ్, హీఈస్ గాడ్. ఆయన దేవుడు, సర్వజ్ఞాని, సర్వంతర్యామి. హీఈస్ ఆల్ పవర్. చూస్తే హీఈస్ వైజ్.
ఈజ్ ఓమ్నిసియంట్, ఈజ్ ఆల్ నోయింగ్, అన్నీ ఎరిగిన దేవుడు అంట. సో పరిశుద్ధాత్ముడు సహాయం మన తరపు కూడా హీ విల్ గివ్ యూ ఎనీథింగ్ ఎనీవేర్. ఆయనకు తెలియని సబ్జెక్టు, ఆయనకు తెలియని సజెషన్ అని ఉండదు. ఈరోజు కొంతమంది కొన్ని విషయాలు నన్ను వచ్చి అడిగినప్పుడు ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ గా, ఐ థింక్ ఐ నీడ్ టు కనెక్ట్ యూ విత్ సమ్మన్ ఎల్స్ అంటాను. స్ట్రైట్ ఫార్వర్డ్. తెలియకపోతే తెలియదని చెప్పుకుంటే బెటర్. తెలిసినట్టు మాట్లాడి తప్పుదారులు పట్టించి మొత్తం నాశనం చేస్తాం కన్నా. సో పరిశుద్ధాత్ముడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకోళ్ళ దగ్గర కనెక్ట్ చేస్తానని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది మాట్లాడుతున్నా నువ్వు చెప్తాను ముందే, నీ గురించి అంతా ఎరిగిన వ్యక్తి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన వ్యక్తి, నువ్వు ఏ నిర్ణయం చేయాలో ఎరిగిన వ్యక్తి. హీ విల్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. సర్వజ్ఞాని. సో పరిశుద్ధాత్ముడు చూస్తే 4వ చూస్తే బైబిల్లో టాక్స్ అబౌట్ హీ ఈజ్ అన్ యాక్టివ్ హెల్పర్. 5వది ఈజ్ ఎవర్ ప్రజెంట్ హెల్ప్. అన్ని సమయంలో అన్ని స్థితిగతుల్లో. ఈ మాట పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాము, దేవుడు మనల్ని ప్రేమిస్తాము, దేవుడు మనల్ని భద్రపరుస్తాము, దేవుడు తన చిత్తము మన జీవితంలో జరిగిస్తాము అన్నప్పుడు ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాలు చదువు కదమండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఆ మాట మీరు చదివినప్పుడు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపదు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట చదవమనంటే ఈరోజు దేవుని ప్రేమ నీలో ఉన్నాడు, నీలో నీతో నీ దగ్గర ఉంది అంటే ఇంగ్లీష్ బైబిల్లో and God's love because of the way that Jesus our master has embraced us. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపడంటే ఎక్స్ప్లెనేషన్ లాగా ఉంది. యేసు ప్రభు ఎంబ్రేస్డ్ అస్. ఈరోజు మనల్ని ఎంబ్రేస్ అంటే హత్తుకున్నాడు. ఎట్లా హత్తుకున్నాడు? ఈరోజు ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడండి. తండ్రి అయిన దేవుడు సింహాసనం పైన ఉన్నాడు, యేసు ప్రభు ఆయన కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ క్లియర్లీ సేస్. మరి ఎలా మనల్ని పట్టుకున్నాడు, ఎలా మనల్ని హత్తుకున్నాడు? ఈరోజు హత్తుకుంటాం ఆయన ఆత్మ. హిస్ స్పిరిట్ ఇస్ వాట్? ఓమ్నిసియంట్, ఓమ్ని ప్రెజెంట్, ఆల్ నోయింగ్. నిన్నంతా ఎరిగి అలా హత్తుకుని ఉన్నాడంట ఆయన నీలో నీతో. ఆయన నీలో నీతో ఉంటాం బట్టి నేను నీలో ఉన్నాను అని యేసుప్రభు చెప్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు అలా హత్తుకుంటాడంట. ఈరోజు ఈ వాక్యం వెంట మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. భయం, అంధకారం ఎక్కడ చూసినా ప్రబలుతూనే ఉంది. కానీ మీలో ధైర్యం ఉందా? అనేక సార్లు భయం, అంధకారం ప్రబలుతున్నప్పుడు అపవాది వెంటనే నీ దగ్గరకు వచ్చి నీ సర్వే తెస్తాడు. నువ్వు ఎంత విశ్వాసివి, నీలో ఎంత భక్తి ఉంది, నీలో తప్పులు ఎన్నున్నాయి, నీలో పొరపాట్లు ఎన్నున్నాయి, వాట్ ఈస్ దట్ యూ డిడ్ంట్ డూ. అయ్యో నువ్వు ఇది చేయలే, నువ్వు తప్పు. అయ్యో నువ్వు ఇది చేయలే, నువ్వు తప్పు. అయ్యో ఇది పాపం, ఇది లోపం, ఇది నష్టం, నీ నాశనం వచ్చింది, దేవుడు నీ ప్రార్థన వినడు, దేవుడు నిన్ను అంగీకరించాడు, నువ్వు దోషివే. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడండి. ఈ మాట చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నా. దేవుని రక్తము ద్వారా అంటే యేసు రక్తము ద్వారా కడగబడిన మీరు అక్కడ ఎలాగంట? దత్తపుత్ర. యు ఆర్ అడాప్టెడ్ as వాట్? చిల్డ్రన్. ఆయన పిల్లలుగా కుమారులు కుమార్తెలుగా జ్ఞాపకం చేసుకోండి. యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ బికమ్. నౌ గెట్ దిస్ పాయింట్. పిల్లలు తప్పులు చేస్తారా చేయరా? తప్పులు చేస్తారు. చేసినంత మాత్రం బిడ్డ కాదా? నువ్వు కన్న బిడ్డ అవ్వచ్చు, నువ్వు అడాప్ట్ చేసిన బిడ్డ అవ్వచ్చు. ఏ బిడ్డ అయినా నువ్వు కన్నా, నువ్వు అడాప్ట్ చేసుకున్నా, నీకు ముందే తెలుసు పిల్లవాడు అయిన తర్వాత తప్పు చేస్తాడు, వాడు పెద్దోడు అయిన తర్వాత కూడా తప్పు చేస్తాడు, పెద్దోడు అయిన తర్వాత నువ్వు పోరా అని తిడతాడు. అయినా కూడా నీకు ముందు తెలిసి నువ్వు తీసుకోవా? వై డూ యూ స్టిల్ డూ? బికాజ్ యూ లవ్. దేవుడు కూడా మనల్ని ఆ రీతిగా ప్రేమిస్తున్నాడు అండి. దట్ డస్ నాట్ గివ్ యూ ద లైసెన్స్ టు లివ్ హౌ ఎవర్ యూ వాంట్. లెట్ మీ బీ క్లియర్. అందుకని నువ్వు ఎలా పడతా అలా బ్రతుకు, ఎలా పడతా అలా దూషించని కాదు. కానీ నీ లోపాలు ఎరిగిన దేవుడు నిన్ను బలపరుస్తానికి, నిన్ను ఆదరిస్తానికి, నిన్ను సరైన మార్గంలో నడిపిస్తానికి, ఆయన ఆత్మ ద్వారా నడిపించాలని దేవుడు ఆశతో ఉన్నాడు. ఈరోజు ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ అ ఫియర్ యు ఆర్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ అ స్ట్రెస్ యు ఆర్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ అ గిల్ట్ యు ఆర్ ఇన్, బట్ యూ నీడ్ ద హెల్పర్, ద హోలీ స్పిరిట్. మీకు పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్ముడు తోడు, పరిశుద్ధాత్ముడు సహాయము, పరిశుద్ధాత్ముడు శక్తి మీకుంటే ఎట్టి పరిస్థితుల్లోనే దాటుకుని ధైర్యంగా ముందుకెళ్తాడు.
ఎందుకంటే ఈ లోకము పాపము మనలో ఎప్పుడు బలహీనతల గురించి మాట్లాడుతూ అపవాది మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మనమందరం బలహీనులమే. ఇక్కడ మనల్ని బలపరిచే క్రీస్తు ఉన్నాడు. మనల్ని బలపరిచే క్రీస్తు ఉన్నాడు. ఆయన మీద ఆధారపడండి. ఈరోజు ప్రేమించే క్రీస్తు, నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుని చిన్న చిన్న వాటిలో విడిచిపెట్టాడండి. దయచేసి స్థలాలు వంచి దేవుని అడుగుదామా? తండ్రి, నాకు నీ ఆత్మ సహాయాన్ని దయచేయ్యా, నాకు నీ ఆత్మ శక్తిని దయచేయ్యా, నాకు నీ ఆత్మ బలాన్ని దయచేయ్యా అయ్యా, నాకు బలాన్ని దయచేయ్యా, నన్ను లేవనెత్తయ్యా అయ్యా. నీ కృపణ ద్వారా నేను బ్రతుకుతున్నాను, నీ కరుణలోనే జీవిస్తాను అయ్యా. నీ సమాధానాన్ని నేను వేడుకుంటున్నాను అయ్యా. నీ సమాధానాన్ని ప్రకటించేయ్యా నా జీవితంలో. నీ సమాధానాన్ని దయచేయ్యా. ప్రేమించే నీ సహాయకుడు పరిశుద్ధాత్ముడు నాలో ఉండాలి, నాతో ఉండాలి. నమ్మదగిన దేవుడిగా ఉన్న దేవా, నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవా, నీ ఆత్మ ద్వారా నన్ను హత్తుకోయ్యా. The Lord is my helper, I will not fear. యెహోవా నాకు సహాయమయ్యాడు, నేను భయపడను. నరుడు ఏం చేయగలుగుతాడు? వాట్ కెన్ మ్యాన్ డూ టు మీ? మనుషుడు ఏం చేయగలుగుతాడు? నరుడు ఏం చేయగలుగుతాడు? అయ్యా, నువ్వు నన్ను ఆదరించే దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. ఎల్లప్పుడూ నా పక్షాన ఉండే దేవా, నీ ఆత్మని ఎల్లప్పుడూ నా పక్షాన ఉంచే. సర్వంతర్యామి, సర్వజ్ఞాని, జ్ఞాన మార్గంలో నన్ను నడిపించు, జ్ఞాన మార్గంలో నన్ను నడిపించు. లీడ్ మై లైఫ్, స్ట్రెంగ్తెన్ మై లైఫ్. యు ఆర్ an active helper, Lord. You are everywhere. You help no matter what danger it is. మనుషులైతే ఒక నియమం వరకు, లేకపోతే ఒక స్థాయి వరకు సహాయం చేస్తారేమో. నువ్వు ఎల్లప్పుడూ తోడుండే దేవుడు అయ్యా, ఎల్లప్పుడూ బలపరిచే దేవుడు అయ్యా, ఎల్లప్పుడూ విడవక హత్తుకునే దేవుడు అయ్యా. నమ్మదగిన దేవా, నీకు వందనములయ్యా, నా తోడుండయ్యా. ఈరోజు యేసు ప్రభువా, ఇదిగో నీ ఆత్మ ద్వారంగా నన్ను హత్తుకుంటున్నావు కదయ్యా. నీ ఆత్మ నన్ను హత్తుకోవాలి, నీ ఆత్మ ద్వారా నేను కప్పబడాలి, నీ ఆత్మ శక్తి నాలో ఉండాలి, నీ ఆత్మ సహాయము నాలో ఉండాలి. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను. అడగండి, ఆయన సహాయాన్ని అడగండి, వేడుకోండి, ఆయన సహాయాన్ని వేడుకోండి. ఆస్క్ ఫర్ ద హెల్ప్, సీక్ ఫర్ హెల్ప్, ఆస్క్ ఫర్ హెల్ప్. ప్రభువా, నేను నమ్మన్నానయ్యా, నీ ద్వారా నడిపించబడాలని ఆశపడుతున్నానయ్యా. నా ఆత్మ, శరీరము, మనసు నీ చేతిలోకి అప్పచెప్తున్నాను. ప్రభువా, నన్ను నడిపించు, నన్ను బలపరచు. నాకు కావాల్సిన సహాయం దయచి, నాకు కావాల్సిన ఆదరణ దయచి, నాకు కావాల్సిన శక్తి దయచి అయ్యా. నన్ను బలపరిచేయ్యా. నాలో అపరాధ భావంతో నన్ను జీవించనవద్దు ప్రభువా. గివ్ మీ కంఫర్ట్, గివ్ మీ స్ట్రెంగ్త్. లెట్ యువర్ వర్డ్ బి రిమైండెడ్ ఇన్ మై హార్ట్. నీ వాక్కు నాకు జ్ఞాపకం చేయి ప్రభువా. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయాన్ని వేడుకుంటున్నాం, నిన్ను ఆహ్వానిస్తున్నాం. నిన్ను బాధపరిచిన మాటలు, కార్యాలు, క్రియలు, తలంపులు, పనులు బట్టి క్షమించు. ఐ ఆస్క్ ఫర్ హెల్ప్, ఐ ఆస్క్ ఫర్ హెల్ప్. నిజంగా సహాయం కావాల్సిన వారు అడగండి, ప్రభువా నాకు సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవా, నాకు సహాయం కావాలి. ఆదరణకర్త, నాకు సహాయం కావాలి. యు ఆర్ మై కంఫర్టర్, యు ఆర్ మై ప్రామిస్. ఈజ్ యువర్ ప్రామిస్ అండి. యేసు ప్రభు వాగ్దానం చేశాడు, రిసీవ్ ద గిఫ్ట్. తండ్రి మీకు వాగ్దానం చేసిన ఆ బహుమానాన్ని పొందుకోండి. రిసీవ్ ద హోలీ స్పిరిట్. నీ ఆత్మ తోడు వేడుకుంటున్నాం, నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాం, నీ ఆత్మ సన్నిధిని వేడుకుంటున్నాం, నీ ఆత్మ శక్తిని వేడుకుంటున్నాము. మా అంతటి మేము ఏమి చేయలేము. ఈ పడిపిన స్వభావము, ఈ పడిపిన మానవము, బుద్ధి మమ్మల్ని పాడు చేస్తానే, మార్గంలో, చెడు మార్గంలో నడిపించుకుంటూ వెళ్తాడే. అయ్యా, జీవమై ఉన్న నీ ఆత్మ, పరిశుద్ధమై ఉన్న నీ ఆత్మ, శక్తి, ప్రేమై ఉన్న నీ ఆత్మ అయ్యా, కృప కనిక్రమలను అనుగ్రహించి అయ్యా ఆదరించి సమాధానకర్త అయిన నీ ఆత్మ ప్రభువా, ఇదిగోనయ్యా మాలో మాతో ఉండాలని వేడుకుంటున్నామయ్యా. We are sorry for all the things that we have done against you, Lord. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేసే ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా, మేము తెలిసి తెలియక చేసిన ప్రతి నిర్ణయము, మాట్లాడిన ప్రతి మాట, చూసిన ప్రతి చూపు, చేసిన ప్రతి తప్పు, లార్డ్ వి కన్ఫెస్ లార్డ్.
మా విశ్వాసం ఒకటే, నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఒప్పుకుంటే ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచే దేవుడు అయ్యాడు. మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడు అయ్యాడు, క్షమించే దేవుడు అయ్యాడు. ఇదిగోనయ్యా, నీ బిడ్డలుగా ఉన్న మేము, దత్తపుత్ర ఆత్మ పొందిన మేము, లార్డ్, we are the sonship, Lord, adopted. We have received the adoption, Lord. Lord, here we are sealed by your Spirit. We are sealed by your Spirit, Lord. నీ ఆత్మ మా దగ్గర నుండి పోకూడదు ప్రభా. ఎట్టి పరిస్థితి అయినా మేము దీంట్లో నుండి దాటుకుని వస్తాం. దేవా, మా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు అయ్యాడు. అపవాది మమ్మల్ని ఎంతగా అణిచివేయాలని, ఎంతగా నాశనం చేయాలని, ఎంతగా తుడిచివేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొను గొప్ప జయముతో, ఇంకొను గొప్ప హెచ్చింపుతో, ఇంకొను గొప్ప అభిషేకంతో, ఇంకా అనేక రెట్ల హెచ్చింపుతో నడిపి లేవనెత్తి బలపరిచి నడిపించే దేవుడు అయ్యాడు. అయ్యా, అంచె దినాల్లో ఉన్నామని మేము ఎరిగి ఉన్నామయ్యా. మా అందరి జీవితంలో ఉన్న పోరాటాల్లో కావాల్సిన సహాయాన్ని దయచు. ఇదిగోనయ్యా, ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని బలపరచు. ప్రతి ప్రార్థనా భారానికి జవాబు దయచు. విశ్వాసంతో తెలియజేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబు దయచే ప్రభు. మా బలహీనతలు నీ ఆత్మ ఎరిగి, knowing all our infirmities, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన ఆత్మ తానే మా పక్షాన చేస్తున్నాడు. నీ వాక్యం తెలియజేస్తుంది. లార్డ్, వి ఆస్క్ ఫర్ హెల్ప్. నీ ఆత్మ తానే మా పక్షాన విజ్ఞాపన చేయాలని వేడుకుంటున్నాము. కనీసము ప్రార్థన చేయవలసింది, కనీసం అడగవలసింది కూడా మాకు తెలియదయ్యా. నీ ఆత్మ ప్రేరేపణ అడుగుతున్నామయ్యా. ఎందుకంటే మాకు భయం కలిగినప్పుడు, అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు, మాకు ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు, వీఆర్ ఫ్రీజ్డ్ విత్ ఫియర్, వీఆర్ ప్యారలైజ్డ్, లార్డ్, నాట్ నోయింగ్ వాట్ టు డూ. కానీ నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాం. ఆల్ నోయింగ్, ఆల్ అండర్స్టాండింగ్, ఆల్ పవర్ఫుల్ నీ ఆత్మ, నీ ఆత్మ ద్వారంగా మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబిచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.